కొన్ని రోజులుగా ఫారిన్‌లో వైద్య విద్య అభ్యసించినటువంటి వైద్య విద్యార్థులందరూ కూడా వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సంబంధించి సర్టిఫికేట్ ఇవ్వాలి అని యూనివర్సిటీలో యాజిటేషన్ చేశారు. మంత్రి ఉన్నప్పుడు చెప్పారు. అలాగే ఇప్పుడు ధర్నా చౌక్‌లో అంటే ఈ గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని మనం చూస్తే డాక్టర్లన్నా, వైద్య విద్య అన్నా ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా లెక్కున్నట్టుగా కనపడట్లేదు. దానికి ఉదాహరణే ఈ వైద్య విద్యార్థుల్ని మొన్న ఏ రకంగా పోలీసులతో బలవంతంగా లాక్కుని వెళ్ళి ఎత్తుకు వెళ్ళి తీసుకొచ్చారో, బయటికి తీసుకొచ్చి పడేశారో మనకు తెలుసు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ముందు రిజిస్ట్రార్ని బర్తరఫ్ చేయాలి. రిజిస్ట్రార్ని అక్కడి నుంచి తొలగిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. చైర్మన్ రూల్ ప్రకారం జరిగినటువంటి మీటింగ్లో మొత్తం అన్నీ కూడా ఏ రకంగా చేయొచ్చు అని చెప్పి సమగ్రంగా ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రిజిస్ట్రార్ మీద ఉంది. వైద్య విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించాలి అని చెప్పిన ఆలోచన లేకపోవడం వల్ల దాదాపుగా 1300 మంది వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో లేనటువంటి రూల్స్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యని మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నారు. ఆ కాలేజీల్లో చదువుకోవడానికి వచ్చినటువంటి సీట్లని మాకు అవసరం లేదు అని చెప్పని రిటర్న్ చేసేస్తున్నారు. ఇక్కడ చదువుకోవడం కాదు, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తాము, సేవ చేస్తాము అన్నటువంటి విదేశీ విద్య చదువుకున్నటువంటి వారి పట్ల సానుకూలమైనటువంటి దృక్పథం కానీ, సానుకూలమైనటువంటి ఆలోచన కానీ ఉన్నట్లుగా కనపట్లేదు. ఏమనుకోవాలి ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని? ఏమనుకోవాలి? వైద్య విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని వచ్చినటువంటి సందర్భంలో సమస్యలు ఏమైనా ఉంటే చర్చలకు ఆహ్వానించాలి, పిలవాలి, అధికారులు వచ్చి మాట్లాడాలి, మంత్రులు కమిటీ వేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేమీ లేకుండా పోలీసు రాజ్యంలో పోలీసులతో వైద్య విద్యార్థులను కూడా బలవంతంగా తీసుకువెళ్ళి ఆ ప్రాంతానికి వారి సమస్య గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది సరైనటువంటి విధానం కాదు. అన్ని స్థాయిల్లోనూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు కానీ, లోక్సభ సభ్యులు కానీ అసలు ఈ సమస్యకి పరిష్కారం కనుగొనాలి అని చెప్పని నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర కూడా వెళ్ళేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మనే నేషనల్ కౌన్సిల్లో కూడా అడ్వైజర్గా ఉన్నారు. కాబట్టి సమగ్రంగా అన్ని విషయాలు కూడా తెలుసు, రూల్స్ అన్నీ తెలుసు. కావాలని పక్క రాష్ట్రాల్లో లేనటువంటి రూల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఈ దాదాపుగా విదేశీ వైద్య విద్య చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ నెట్టినట్టుగానే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఈ వైద్య విద్యార్థుల యొక్క రిస్క్లోకి రావాలి, చర్చించాలి, సమస్యను పరిష్కరించాలి. లేకపోతే ఈ వైద్య విద్యార్థుల పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారి పక్షాన్ని నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మెడికల్ విద్యని అభ్యసించి ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేసేటువంటి వాళ్ళ పట్ల ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. కేసు టు కేసు అన్ని పరిశీలించినప్పుడు ఒకదానికోటి సంబంధం లేకుండా వివక్షతాపూర్వకమైనటువంటి వైఖరిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిగడ్డ దారి అన్నట్టుగా పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వీళ్ళందరూ ఈ స్టూడెంట్స్కి 1 year ఇంటర్న్షిప్ అవడంతో వాళ్ళని సర్టిఫికేట్ ఇచ్చి పర్మనెంట్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని వైద్యులుగా అంగీకరిస్తుంటే ఎంతో కష్టపడి చదువుకొచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఇవ్వటానికి ఏమిటి ఈ దుర్మార్గమైనటువంటి వైఖరి, వివక్షతాపూర్వకమైనటువంటి వైఖరి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకొని వీళ్ళందరికీ వెంటనే న్యాయం చేయాలి. ఆల్రెడీ 1 year పూర్తి చేసిన వాళ్ళు ఇప్పుడు మరలా ఇంకో 2 ఏళ్ళు చేయండి అనటంలో అర్థం లేదు. వాళ్ళు ఇచ్చిన ఆర్డరే. కొందరు 1 సంవత్సరం, కొందరు 2 సంవత్సరాలు, కొందరు 3 సంవత్సరాలు వాళ్ళు వీళ్ళని కావాలని ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ రకంగా ఇబ్బంది పెట్టడం డాక్టర్లని సమంజసం కాదు. వాళ్ళు ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్స్, మేధావులు. ఈరోజు మనకు డాక్టర్ల కొరత రాష్ట్రంలో చాలా ఉంది. ఇప్పటికి కూడా డాక్టర్ల కొరత ఉన్నప్పుడు వాళ్ళు విదేశాలు చదువుకొని వచ్చిన వాళ్ళు స్వాగతించాలి. ప్రభుత్వం వాళ్ళని స్వాగతించి చేయాల్సింది పోయి ఆటంకాలు సృష్టించడం అనేది రోజువారీ ప్రభుత్వం చెప్పే మాటలకిను ఈరోజు వీళ్ళు వచ్చి వీధుల్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏమిటి, అసలు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏమిటి, ఎందుకు సృష్టించింది ఈ ప్రభుత్వం ఈ స్థితి? గత వారం రోజులుగా వీళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటే ఎందుకని ప్రభుత్వం స్పందించడం లేదు?
అన్ని విద్యార్థి సంఘాల వాళ్ళు వాళ్ళ మధ్య ఉండే తేడాలు అన్నింటిని కూడా పక్కన పెట్టి వచ్చి వాళ్ళు వీళ్ళని పూర్తిగా బలపరుస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. మెడికల్ స్టూడెంట్స్ 1500 మంది యొక్క భవిష్యత్తు, మెడికల్స్ యొక్క భవిష్యత్తుని వెంటనే పరిష్కారం చేయాలి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. లేకపోతే ఇక రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఒక ఇష్యూ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి దీని మీద జోక్యం చేసుకొని ఆయన స్వయంగా దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. తప్పనిసరిగా ఈరోజే ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తాము, రిప్రజెంటేషన్ కూడా చేస్తాము. వాళ్ళు స్పందించకపోతే విద్యార్థులు చేసేటువంటి ఆందోళనకు, విద్యార్థి సంఘాలు చేసే ఆందోళన కూడా మేము మద్దతు ఇస్తాం.